దావీదు గొలియాతు ముందుకెళ్ళినప్పుడు గొలియాతు కూడా బెదిరించాడు కదా, ఎరా నేనేమన్నా కుక్కను అనుకున్నా, ఒక కర్ర పట్టుకొచ్చా, పెట్టను అనుకున్నా, ఓ రాయి పట్టుకొచ్చా, ఇలాగ బెదిరిస్తా ఉన్నాడు. దావీదు ఏమన్నా టెన్షన్ పడ్డాడా? పెడలా, అరే నువ్వు కుక్కతో సమానమే అంటే అంత తక్కువగా చూశాడు. దేవుని మీద మన విశ్వాసం ఎంత ఎక్కువగా ఉంటుందో మన చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితి అంత సునాయాసంగా కనబడుతుంది మనకి, అంత సునాయాసంగా. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం గొప్పదైతే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత ప్రతికూలమైందైనా, ఎంత ఇబ్బందికరమైందైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు పరీక్షలు అంటే టెన్షన్ ఉందా? ఉద్యోగం అంటే టెన్షన్ ఉందా? మనుషుల్ని కలవాలంటే టెన్షన్ ఉందా? ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే టెన్షన్ ఉందా? పెళ్లి చేసుకోవాలంటే టెన్షన్ ఉందా? రేపు ఎలా బతుకుతామో అనే టెన్షన్ ఉందా? టెన్షన్కి కారణం ఏంటి తెలుసా? విశ్వాసం లేదు అని.